హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీర్ అడ్రస్. నేను మీ సుధీర్. ఈరోజు ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే ఒక ఎస్క్యూఎల్ సర్వర్ గురించి అయితే నేను నేర్చుకుంటున్నాను అనమాట. మీలో చాలామందికి ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలియకపోవచ్చు. నాకు తెలియదు. నేను కూడా యూట్యూబ్లో వీడియో చూసి డౌన్లోడ్ చేసి ఎలా చేయాలని నేర్చుకుంటున్నాను అనమాట. నేను ప్రజెంట్ అయితే స్టడీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటూ ఐటీ జాబ్స్ ట్రై చేస్తున్నాను అనమాట. దాంతోపాటు ఎస్క్యూఎల్ సర్వర్ కూడా నేర్చుకుంటున్నాను. దాంతో నాకు తెలిసిన విషయాలు మీకు సపోర్ట్ వీడియోస్ ద్వారాగా చేస్తూ ఉంటాను అనమాట. మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు చూడండి, మీకు తెలియని వాళ్ళు చూసి ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకుందాం అనుకున్న ఇంట్రెస్ట్తో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ ఎస్క్యూఎల్ సర్వర్తో ఫ్యూచర్లో ఎస్క్యూఎల్ సర్వర్ మీద మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలన్నమాట. క్రోమ్లోకి వెళ్ళి ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకుంటే ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అని టైప్ చేసుకోండి. ఎంటర్ కొట్టండి. మీకు ఇలా వచ్చిందనమాట. ఫస్ట్లో ఉన్న లింక్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఫస్ట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. దాని పైకి స్క్రాల్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫ్రీ స్పెషలైజేషన్ ఎడిషన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ డెవలపర్ ఉంది, దీని ఎక్స్ప్రెస్ కూడా ఉంది. మనం ఏం చేద్దామంటే ఫ్రీ ఎడిషన్గా ఎక్స్ప్రెస్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. దీన్ని విధంగా కొడితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. 4 MB ఉందన్నమాట ఫైలు. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు యువర్ మేక్ చేంజెస్ యువర్ డివైస్ అని వచ్చింది. తర్వాత మీరు ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా చూసారు కదా, ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని వచ్చింది కదా, దీంట్లో మనకు బేసిక్ ఉంది, కస్టమ్ ఉంది, డౌన్లోడ్ మీడియా ఉంది. మనం బేసిక్కే కాబట్టి బేసిక్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఎలా ఉంది కదా, ఎలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 అడుగుతుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ లొకేషన్ వచ్చేసి సి ప్రోగ్రామ్ ఫైల్స్ / మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా, ఆ విధంగా ఉంచండి. మీరు ఇక్కడ ఏమి వెళ్ళవద్దు. మీరు ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. జస్ట్ 278 MB ఉంది, డౌన్లోడ్ అవుతుందన్నమాట. చూస్తున్నారు, ఎస్క్యూఎల్ సర్వర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. అలాగే ఇన్స్టాలింగ్ అవుతుంది అనమాట. చూసారు కదా, డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ సక్సెస్ అయింది, ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ కనెక్ట్ నవ్ అనే బటన్ ఉంది కదా, ఈ కనెక్ట్ నవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 1 row ఎఫెక్టెడ్ అని వస్తుంది. అంటే కరెక్ట్గా సెట్ అయిందనమాట. దాంతోపాటు ఇక్కడ ఇన్స్టాల్ SMS అనే బటన్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక న్యూ ట్యాబ్ మీద వస్తుంది. దాంట్లో కింద స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ SSMS అని ఉంటుంది. SMSS అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనమాట. దాన్ని మనం ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్లో వస్తుంది. డౌన్లోడ్ అయిపోతుందంట. ఇది 473 MB ఉందన్నమాట. ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతుంది. డూ యూ వాంట్ టు డివైస్ అని వస్తుంది. ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎస్క్యూఎల్ సర్వర్ మన సిస్టంలో. దగ్గర 2 or 3 minutes వెయిట్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్యాకేజ్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అయిపోయిన తర్వాత మనం రీస్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కింద రీస్టార్ట్ బటన్ ఉంది, రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే రీస్టార్ట్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం అక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ అని ఇక్కడ టైప్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్, ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఒక ఇంటర్ఫేస్ వచ్చింది అనమాట. దాని మీద ఓపెన్ మీద క్లిక్ చేస్తే
మనకి ఈ విధంగా ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుందంట. లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఈ విధంగా వస్తుంది. కనెక్ట్ చేసుకోవాలి దీన్ని మనం. ఈ విధంగా కనెక్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకైతే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆ ఎర్రర్ని సాల్వ్ చేద్దాం. ఈ విధంగా మనకి కనెక్ట్ బటన్ మళ్ళీ క్లిక్ చేసినా మళ్ళీ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఈ ఎర్రర్ని అయితే ఫిక్స్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే కింద ఉన్న ఆప్షన్ బటన్ మీద మ్యాండటరీ మీద క్లిక్ చేసి ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి కనెక్ట్ కొడితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి సిస్టమ్. దాంట్లో మనం ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేద్దాం. డేటాబేస్ క్రియేట్ చేయాలంటే డేటాబేసెస్లో ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాత న్యూ క్వెరీ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం క్రియేట్ డేటాబేస్ అని అయితే రాయాలన్నమాట. ట్యాగ్ వచ్చేసి క్రియేట్ డేటాబేస్ అని రాసి డేటాబేస్ నేమ్ నా పేరే ఇస్తాను. ఎవరిదానికి నా పేరు ఇస్తాను. సుధీర్ డీబీ అని రాసి ఆ విధంగా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేద్దాం. ఎగ్జిక్యూటివ్ మీద క్లిక్ చేద్దాం. ఎగ్జిక్యూటివ్ మీద క్లిక్ చేస్తే కింద మనకు ఒక కమాండ్ ద్వారా మనకు ఒక లైన్ ఎరో అయితే ఏర్పడింది. అది చూడండి, రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. డేటాబేస్లోకి వెళ్ళాలి. డేటాబేస్లోకి వెళ్తే ఇక్కడ సుధీర్ డీబీ అని మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సుధీర్ డీబీ అనేది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం డేటాబేస్లో ఎస్క్యూఎల్ సర్వర్లో డేటాబేస్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఏ విధంగా ఇప్పుడు మన సైజ్ అయితే పెంచుకుందాం. చూపిస్తాం మీకు. సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం. 100% కాబట్టి ఇప్పుడు మీకు 200% పెట్టి చూపిస్తాను. క్రియేట్ డేటాబేస్ సుధీర్ డీబీ అని మీకు క్లారిటీగా కనబడుతుంది. ఇదిగోండి, చూసారు కదా ఏ విధంగా ఉందో. సుధీర్ డీబీ అని అయితే మనం క్రియేట్ చేసాం డేటాబేస్లో ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే. ఓకే, మీ ఇలాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సుధీర్ 79.